హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే చూసేయండి, కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ముందుగా సూర్యుడికి ఆద్యం ఇచ్చి నమస్కారం చేసుకొని తర్వాత పూజ మొదలు పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ముందుగా పూలు పెడుతున్నాను. తర్వాత తులసమ్మకు పూలు పెట్టేశాను. ముందుగానే దీపారాధన కుందుల్లో నూనె పోసి ఒత్తి వేసి ఉంచేసాను. మా ఇంట్లో అంతగా ఏమీ లేవు, మామూలుగానే దీపారాధన కుందులు కొంచెం పంచదార కానీ, పటిక బెల్లం కానీ, మామూలు బెల్లం కానీ ఏదైనా పెట్టేసి దీపారాధన చేసి 2 అగరబత్తులు వెలిగిస్తాను. అంతేనండి, పెద్దగా ఆర్భాటంగా ఏం చేయను పూజ. పెద్దగా సామాను కూడా ఏముండవు పూజ దగ్గర. కొంచెం వాటర్ పెట్టేసి చక్కెర పెట్టేస్తాను, లేదంటే బెల్లం కానీ పెట్టేస్తాను. పెట్టిన తర్వాత ఇంకా పూజ చేసుకుంటాను. ఇంకా ఇది వీడియోలో లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తున్నా కానీ రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి నేను. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అనుకోవద్దు, కుడి చేత్తోనే చేస్తున్నాను నేను. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. లోపల వెలిగించిన తర్వాత తులసమ్మ దగ్గరికి ఇంకా ముందు వెనక అనేది ఏమి ఉండదు. ఒక్కోసారి ఏం తులసమ్మ దగ్గర వెలిగిస్తాను, ఒక్కోసారి ఏం లోపల వెలిగిస్తాను. అది బయట గాలి బాగా ఉంది అందుకని చెప్పేసి ముందు లోపల వెలిగించేసాను.
అటు పక్కన చిన్నది మల్లె చెట్టు ఉందండి, దానికి కూడా కొంచెం పోసాను నీళ్ళు. వాతావరణం అయితే చల్లగా ఉంది, ఎండ లేదు. నేను పూజ చేసేటప్పటికి 8:30 9 ఏమో అవుతుంది. అప్పటికి కూడా అసలు ఎండ లేదు, మబ్బు పట్టేసి గాలి చిన్నగా గాలి తోలుతూ ఉంది. మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీ ఊరి పేరేంటో కొంచెం కామెంట్ చేయండి. అప్పుడే నా వీడియోలో ఎక్కడి దాకా వెళ్తున్నాయో అని నాకు అర్థమవుతుంది. ఏం లేదండి, తెలుసుకోవాలని. ప్లీజ్ కామెంట్ చేయండి. గాలి తోలుతుంది అన్నాను కదా, అందుకే ఒకవైపు రాయి ఒకవైపు బాక్స్ పెట్టేశాను, గాలి తోలకుండా, దీపారాధన కొండ ఎక్కకుండా. ఈరోజు ఇంకా కర్రీ అయితే దోసకాయ టమాటా కర్రీ చేశానండి. ఎలా అంటే కొంచెం చేదైన దోసకాయలు ఉన్నాయి కదా, అది విత్తనాలన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ముక్కలు కోసుకొని కర్రీ చేసుకోవాలి. దోసకాయ టమాటా కూరకి నేను ఎప్పుడు చిక్కు తీయనండి. దోసకాయకి చిక్కుతోనే వేసేస్తాను, అంటే తోలుతో వేసేస్తాను. బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది కుక్కర్ అయితే కొంచెం అడుగంటదని చెప్పేసి కుక్కర్లో పెట్టేశాను అంతే. ఇంకా ఇందులోకి కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి,
పులుసుకైతే ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా పులుసు కావాలంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని పోసుకోవాలి. ఇక పక్కన పెట్టేశాను కదా. కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసాను. పూజ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. సాయంత్రానికి ఏమన్నా వర్షం పడిద్దేమో, మబ్బు పట్టింది కొంచెం వాతావరణం. పెద్దగా ఏముండవండి, సింపుల్గా 2 దీపారాధన కుందులు, ఒకటి అగరబత్తి పెట్టుకునేది, ఒకటి హారతి ఇచ్చేది, ఒక గంట, ఇంకా అంతే. ఒక రాగి చెంబు కూడా ఉందండి ఒకటి. వాటర్ అయితే నేను గాజు గ్లాసులో పోసుకొని పెట్టేశాను. వాటర్ అని కొంచెం పంచదార పెట్టాను నైవేద్యానికి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా ఆన్ చేయండి. అప్పుడు ఏదైనా నేను వీడియో పెడితే మీరు చూడాలనుకుంటేనే మీకు వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి, మెసేజ్లు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇంకా పూజ అయిపోయిందన్నాను కదా, దోశ తినేసాను. దోశ తినేసిన తర్వాత ఇది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వచ్చేసి బయటికి వెళ్ళి సాయిబాబా గుడిలో భోజనం చేసి వచ్చేసాను. వచ్చాక కోతులు వచ్చినాయి. వాటికి భోజనం టైం కదా అని ఇంట్లో అన్నం ఉంటే కొంచెం పెట్టాను, ఒక్కటే ఉంది అప్పుడు. పెట్టిన తర్వాత నుంచి వచ్చినాయి, 4 వచ్చినాయి. కూర్చొని అన్నం పెడితే పాపం ఆకలి అయిందిగా, తింటుంది. బాగా తిన్నాయి 2. 3 చిన్నవి, 1 పెద్దది వచ్చింది. వస్తున్నా. ఫస్ట్ పెట్టింది అయితే 2 తినేసినాయి అన్నం. మళ్ళీ పక్క నుంచి 2 వచ్చినాయి. వస్తాయి అనుకొని మళ్ళీ కొంచెం తీసుకొచ్చి పెట్టేశాను. పెట్టిన తర్వాత అదైతే రాలేదు. ఇస్తా ఉండు అయితే వచ్చింది. ఇస్తా ఉండు, గొడవ చేయ మాకు. నా చేతిలో ఇస్తారా? నా దగ్గరికి ఆగాగు, మొత్తం దీంట్లో పెడతా ఉండు. తీసుకో బాక్స్లో అక్కడ బాక్స్ ఉంది కదా, అందులో పెడదామని చూస్తే పెట్టనివ్వలేదు. నా చేతిలోనే తీసుకొని వెళ్ళిపోయింది. చిన్నపిల్లలాగా తీసుకొని వెళ్ళిందండి. అయితే భయం వేసింది, కానీ నాకు ఏమీ అనలేదు. ఇంకా బాగా వచ్చేది దగ్గరికి. డోర్ది. ఈ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అండి, ఈవినింగ్ శివాలయంకి వెళ్ళొచ్చాము. తర్వాత